స్కిల్ ఉన్నవాడికి గుడ్ న్యూస్, స్కిల్ లేకుండా అదృష్టం మీద ఆధారపడేవాడికి మోరార్లెస్ ఇది బ్యాడ్ న్యూసే. ఏ డిపార్ట్మెంట్ అంటారు దాన్ని, ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రెగ్యులేటరీ అఫైర్స్ అనేది ఒక డిపార్ట్మెంటు. సో ఆగస్ట్ 8న రీసెంట్గా వీళ్ళు దాన్ని రివ్యూ చేసి ఓకే చేశారనమాట. ఇది వైట్ హౌస్లో డిపార్ట్మెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇది ఫెడరల్ రిజిస్టర్లోకి వెళ్తుంది. నేను మీకు దీనికి సంబంధించిన లింక్స్, నేను చదివిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. దీని డాక్యుమెంట్ నెంబర్ ఏంటంటే TRIN 1615 AD01 పేరుతోటి ఈ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుతం ఏంటంటే వైట్ హౌస్ OIRA ఆఫీస్లో అప్రూవ్ అయింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫెడరల్ రిజిస్టర్లో దీన్ని పెడతారనమాట. మోరార్లెస్ ఒక 1 వీక్ 10 డేస్లో ఈ ఫెడరల్ రిజిస్టర్లోకి ఇది వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రొసీజర్ అంటే 30 to 60 డేస్ టైం ఇస్తారు. యాక్చువల్గా ఈ 30 to 60 డేస్ టైంలో ఏంటంటే రివ్యూ బై మా జనరల్ పబ్లిక్ కానివ్వండి, అటార్నీస్ కానివ్వండి, ఎవరెవరైనా సరే వాళ్ళ వ్యూ పాయింట్స్ అన్నీ వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పొచ్చు, మీలో F1 స్టూడెంట్ చెప్పొచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ H1 వాళ్ళు చెప్పొచ్చు, రివ్యూలో ఉంటుంది. ఈ చెప్పిన దానికి రూల్ ప్రకారం USCIS వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఆ రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత రివ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత అన్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కనుక పాజిటివ్గా ఉంటే, అంటే గవర్నమెంట్ సైడు తర్వాత రివ్యూ చేసిన వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఇవన్నీ ఓకే అయితే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు.